నేను షాక్ లో ఉంటా. ఇంకా 54,900 మంది ఎవరైనా కానీ ఆ యాక్ట్ లో ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి విష ప్రచారాలు క్వైట్ కామన్ వాళ్ళకి. సార్ ఒక విషయం ఏంటంటే, మీకు వ్యూహం సినిమా గుర్తుందా సార్? రామ్ గోపాల్ వర్మ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అబాండాలు వేస్తా తీసినటువంటి ఒక వ్యూహం సినిమాకి ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే సార్ ఫండ్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలా? అది డిజిటల్ కార్పొరేషన్ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పటి వరకు గారు అన్నాను దయచేసి మర్యాద కోల్పోవద్దు, అడ్డం రావద్దు. వాస్తవం కాదా? వ్యూహం సినిమాకి జీవో నెంబర్ 282 అనేటటువంటి ఒక జీవో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. సార్ ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడాక మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడుదురు. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి ప్లీజ్, మీరు మాట్లాడండి. 54,900 డిజిటల్ కార్పొరేషన్ లో ఏదైనా ఖాళీలు భర్తీ చేసింది ఉంటే మధుసూదన్ రెడ్డి గారు చూపించవచ్చు. పాయింట్ 1. ఆ తర్వాత వ్యూహం అనేటటువంటి సినిమా రామ్ గోపాల్ వర్మ ఒక ప్రైవేట్ దర్శకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో జాకిలేసి లేపుదామనేటటువంటి ఉద్దేశంతో తీసినటువంటి సినిమాకి డిజిటల్ కార్పొరేషన్ నుండి 2,70,00,000 రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఆ తర్వాత ఇదే డిజిటల్ కార్పొరేషన్ లో అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మీ మాట నేను నిరూపిస్తా. ఒకసారి మీరు 54,900 ఉద్యోగాలు ఇచ్చినటువంటి జీవో కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ లెటర్లు కావచ్చు, మధుసూదన్ రెడ్డి గారు చూపించాలి. లేని పక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు కూడా హక్కు ఉంది. మధుసూదన్ రెడ్డి నిజం చెప్తా ఉన్నాడా, వంశీకృష్ణ నిజం చెప్తా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని దయచేసి మీలో ఎవరైనా ఒకసారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తెప్పించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2014 నుండి 19 వరకు ఇట్లాంటి విష ప్రచారాలే చేశారు. మళ్ళీ 19 నుండి 24 వరకు అధికారాన్ని ఎలగబెట్టినటువంటి వీరు చేసినటువంటి ఘనకార్యాలన్నీ మర్చిపోయారనుకుంటా ఉన్నారేమో జనం. 24లో మళ్ళీ వచ్చి ప్రారంభించారు. సార్ ఈ రోజు డిజిటల్ కార్పొరేషన్ బాధ్యత ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం డిజిటల్ కార్పొరేషన్ బాధ్యత అయితే, ఒక ఒళ్ళు పంచినటువంటి డైరెక్టర్ సినిమాలు తీస్తే ఆ సినిమాలకు ఆ ఫండ్స్ ఇస్తారా? ఈ రోజు మీరు మళ్ళీ వచ్చి నిరుద్యోగం గురించి వాటి గురించి మాట్లాడతారా? వారి పార్టీ నుండి ఎవరు బండారు వంశీ గారు